అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబాలకు పోలీసులు అండగా ఉంటారని జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు. ములుగు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎస్పీ శబరీష్ నేతృత్వంలో పోలీసులు మావోయిస్టు కుటుంబాలను కలిశారు. వారికి నిత్యావసర వస్తువులు అందించారు. లొంగిపోతే ఎలాంటి ప్రాణహాని కలగకుండా ప్రభుత్వం నుంచి వచ్చే రివార్డు అందిస్తామని చెప్పారు. లొంగిపోయిన నక్సల్స్కు ఉపాధి కల్పించడం తమ బాధ్యత అని భరోసా కల్పించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు ఇళ్లలోకి వెళ్లి వారి కుటుంబాల యోగక్షేమాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ద్వారా అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ లొంగిపోవాలని పోలీసులు పిలుపునిచ్చారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న అన్ని లీడర్స్ అండ్ పార్టీ మెంబర్స్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మావోయిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా సహకరించట్లేదు, వారికి ఎలాంటి నమ్మకం కూడా లేదు. అలాగే ఐడియాలజీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ రిలవెన్స్. సో ఐ అపీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సరెండర్ బిఫోర్ అస్ వితౌట్ ఎనీ ఫియర్. సరెండర్ అయిన వాళ్ళకి వారి పేరు మీద ఉన్న రివార్డులు కానీ, అలాగే వాళ్ళకి కావాల్సిన రిహాబిలిటేషన్ మెజర్స్ కూడా డెఫినెట్లీ అన్ని రకాల హెల్ప్ చేసే విధంగా మనము ప్రభుత్వం తరఫున డెఫినెట్లీ కృషి చేస్తాము.